దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 9:10. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీ విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. చూడండి, మీ యొక్క జీవితంలో యెహోవాయే నా బలము, యెహోవాయే నా రక్షణ శృంగము, ఆయనే నా శైలము, నా కేడము, నా ఉన్నతమైన దుర్గము ఆయనే అని మీరు ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మిమ్మల్ని ఎందుకు విడిచిపెడతారు? యెహోవా ఉత్తముడు కనుక ఆయన మీ యొక్క శ్రమ దినమందు మీకు ఆశ్రయదుర్గము వలె ఉండి మీ శ్రమలన్నిటిలో నుండి గొప్పగా విడిపిస్తారు. మీరు ఆయన నామమును ఎరిగిన ప్రజలు కనుక, అంటే ఆయన నమ్ముకున్నారు కనుక మిమ్మలను ఆయన ఎంతో గొప్పగా తన కనుపాప వలె కాపాడి తన రెక్కల కింద క్షేమంగా భద్రపరుస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి అయ్యా. ఇదిగో ప్రభా, ఎటువంటి శ్రమలలో బాధల్లో వారు పడి ఉన్నారో అయ్యా, వారు నాయన తండ్రి నిన్ను నమ్ముకొని ఉన్నారు కనుక వారిని తప్పకుండా మీరు విడిపించబోతున్నారు తండ్రి. వారికి నీ యందు నమ్మికను దయచేయండి. అపనమ్మకం, అవిశ్వాసం వారిలో నుంచి దూరపరచండి. వారిని పరిశుద్ధ ఆత్మతో నింపండి దేవా. అయ్యా, నిన్ను ఆశ్రయించి వారిని ఎంత మాత్రం విడిచిపెట్టి వాడవు కాదయ్యా. అయ్యా, నీ బిడ్డలు తండ్రి ఆ కష్టములు బట్టి, ఆ సమస్యలు బట్టి అయ్యా తండ్రి ఎంతగానో నెమ్మది లేకుండా ఉన్నారేమో. ఇప్పుడే వారికి గొప్ప నెమ్మదిని దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాము. వారి చుట్టూ నీ కాపుదలు ఎంతో దాయిచ్చేయండి. అపవాది దాడి నుంచి వారిని తప్పించండి అయ్యా. వారు కలిగిన ప్రతి శ్రమ నుంచి వారిని విడిపించి అయ్యా తండ్రి నాయన తరువాత వారిని ఎంతో గొప్ప సాక్షులుగా మీరు నిలబెట్టి మీరెంతో మహిమ పొందబోతున్నందుకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. వారిని వారి కుటుంబాన్ని దినమంతా పోషించి నడిపించి కాచి కాపాడమని, కీడు శోధన పాలను తప్పించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.